హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? ఇవాళ వీడియోలో చిరునవ్వుతో ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించాలి. మనం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలండి. కష్టాలు, సుఖాలు, బాధలు, దిగులు ఇవన్నీ సహజంగా మనుషులకి వచ్చేవే. కాబట్టి మనకి కష్టం వచ్చినప్పుడు మనం నవ్వుతూ ఉండగలిగితే ఎదుటివాడిని ఈజీగా నవ్వించగలుగుతాం. నవ్వటం నేర్చుకోవాలండి, నవ్వించడం నేర్చుకోవాలి. ఎందుకంటే నవ్వు ఒక టాలెంట్, అందరికీ రాదు. ఏడిపిస్తారు అందరూ కూడా. ఏడిపించడం గొప్పతనం కాదు, ఎదుటి వ్యక్తిని మన వల్ల హ్యాపీగా ఉంచాలి. అది మాట ద్వారా అవ్వచ్చు, ప్రేమ ద్వారా అవ్వచ్చు, మనం చేసే సహాయం ద్వారా అవ్వచ్చు. ఎదుటి వ్యక్తి హ్యాపీగా ఉండాలి. అంటే తర్వాత మనం నవ్వుతూ ఉండాలి బాధలో ఉన్నప్పుడు. ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో బాధను మనం కొంచెమైనా తీర్చగలుగుతాం కదా. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.